నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నీ ప్రియులు నాయన, మా ప్రియ సహోదరులు నాయన కాలువ నాని గారిని బట్టి, వారి సతమణిని బట్టి తండ్రి, ప్రేమించినటువంటి కుమార్తె కుమారుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నీ బిడ్డల యొక్క కుటుంబం పట్ల మీరు చేసిన నీ ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. కృతజ్ఞతగా ప్రభువా, మరి ఈ దినమందు ప్రభువా ఇటు రీతిగా నేను గణపరచడానికి ఏర్పాటు చేసిన ఈ కూడికిని బట్టి నీకు వందనములు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాతావరణం బట్టి నీకు వందనములు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. నడిపించినటువంటి దైవజనులను బట్టి, దైవజనురాలు అలాగే ప్రభువా నాయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ముందున్నటువంటి నాయన ఈ కూడికలో కూడా నాయన మీరు తోడయండి ప్రభువా. మీరు నడిపించి నాయన మీ నా మహిమార్థమే మీరు జరిగించుకుని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది ప్రియులారా, ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన 127వ కీర్తన. మన మధ్యలో ఉన్నటువంటి జోషువా గారు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. జోషువా. కీర్తన 127వ కీర్తన. కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారిలో తన అంబులు పొని నింపుకునేవాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయము. ప్రియులారా, కాలువ నాని దేవుడు ప్రేమించి ఈ ప్రాంతములకు వచ్చుటకు కృపను అనుగ్రహించి ఈ ప్రాంతంలో తను జీవనోపాధి నిమిత్తం చేస్తున్నటువంటి ఉద్యోగం బట్టి దేవుడు ఆశ్చర్యకరంగా తనను ఆశీర్వదిస్తూ, అలాగే తనకి దేవుడిచ్చినటువంటి సంతానంలో మొదటిగా కుమార్తె, తర్వాత కుమారుని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కనుక దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మన మధ్యలో ఉన్నటువంటి ఇమ్మాన్యుల్ గారు కొద్ది నిమిషాలు మనకి వర్తమానాన్ని అందిస్తారు. చాలా సమయము మనము తక్కువగా ఉంది కనుక మనము తక్కువ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను విని ఆత్మీయ మేలు పొంది మనం మిగిలినటువంటి కార్యక్రమంలోనికి వెళ్దాం. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక దైవ సేవకులు అంటే డాక్టర్ గారు నాని గారు వెళ్ళేటువంటి స్థానిక సంఘ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి వారి కూడికను మరి అక్కడికి వెళుతున్న కారణాన వారిని పిలిపించుకొని ఈ కూడిక ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేశంలో మన దగ్గరకు స్థానికంగా ఉన్న సమయాల్లో మన దగ్గరకు రావటానికి దేవుడు ఎంతగానో కృపిస్తూ వస్తున్నాడు. తిరిగే సమయంలో చదువుకున్న ఈ భాగం కీర్తన 127వ కీర్తనలో మనం చదువుకున్న భాగంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 3వ చరణంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము,
గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి ఇక్కడ రాయబడిన సంగతి చూస్తే మరి నాని గారికి దేవుడు కుమారుని ఇచ్చాడు. అదే సమయంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి వారికి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని బట్టి, స్వాస్థ్యాన్ని బట్టి ప్రభుని మనం స్తుతించాలి. చాలాసార్లు మనము మరి బహుమానం ఇచ్చేవారు మనుషులని చెప్పి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. ఆదికాండం 30వ అధ్యాయంలో ఒక మాట గమనిస్తూ వచ్చినట్లయితే, ఆదికాండం 30వ అధ్యాయంలో నేను మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయించారు కదా సహోదరుడు, అందుకనే మళ్ళీ మీరు ప్రార్థన చేయట్లేదు. ప్రభు మాటలు మన నిమిత్తం మిర్చి పంచును గాక. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము లేని వల్ల నేను చచ్చదనను. కాబట్టి గర్భఫలం ఎవరిచ్చేదంట? దేవుడిచ్చేది. అయితే రాహేలుకు అర్థం కాలేదు సంగతులు. రాహేలు అన్యురాలు ఉన్న కారణాన కాబట్టి ఏం చేస్తూ వచ్చింది, ఆయన భర్తను అడుగుతూ వచ్చింది, నాకు గర్భఫలము లేని వల్ల నేను చచ్చేదను. అప్పుడు యాకోబు చక్కని మాట చెప్తూ వచ్చే 2వ వచనము, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. గర్భఫలం ఇచ్చేది ఎవరంట? దేవుడమ్మా, నేను కాదు, నాకు నువ్వేం చేయొద్దు, నన్ను అడగొద్దు. ఎవరు అడగాల? దేవుడిని అడగాల. అందుకని ఏం చేస్తూ వచ్చింది 22వ వచనం, దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరచను. రాహేలు ఇప్పుడు ఏం చేసింది? దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె మొర ఏం చేశాడంట? విన్నాడు. మన దేవుడు ఎవరంటే ప్రార్థనలు ఆలకించువాడు. ఆయన ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేస్తూ వచ్చిందో దేవుడు ఆమె మనవి విన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాలు ఎరగ సత్యం ఏమిటంటే, మరి నాని అన్న కుటుంబము, మరి సోదరి వారు కుమారుని కొరకు బిడ్డల కొరకు దేవునికి ప్రార్థన చేసి ఉండవచ్చు. దేవుడు వారి ప్రార్థన ఖచ్చితంగా ప్రార్థన చేశారు. దేవుడు వారి మొర ఆలకించి వారికి ఏమిచ్చాడు? సంతానం ఇచ్చిన వారిగా కనబడుతున్నాడు. అందుని బట్టి ప్రభుని మనం ఏం చేయాలా? స్తుతించవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు చేసిన ప్రతి కార్య విషయమై ప్రభును స్తుతించాలి. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. దేవుడు చేసిన 103వ కీర్తనలో 1వ చరణం 2వ చరణంలో మనం చూడవచ్చు. కాబట్టి ఆయన చేసిన కార్యములు దేన్ని కూడా మనం ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. కాబట్టి డాక్టర్ గారు ఈ సంగతిని జ్ఞాపకం ఉంచుకున్నవారై మర్చిపోకుండా ఈ దినాన్న దేవుడు వారి విషయంలో చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి, ఆ బహుమానాన్ని బట్టి దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు? స్తుతించిన వారు కనబడుతారు. మనల్ని కూడా పిలిపించి దేవుని స్తుతించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చిన దాన్ని బట్టి మనం కూడా ప్రభుని స్తుతించాలి. కాబట్టి ఎందుకు అంటే గర్భఫలము దేవుడిచ్చిన బహుమానము. కాబట్టి కొన్నిసార్లు ఏమనుకుంటారంటే అది బహుమానం అంటే ఆడపిల్లలు అనుకుంటారు. ఆడపిల్లైనా మగపిల్లైనా పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. రెండవ బహుమానం మనం గమనిస్తూ వచ్చినట్లయితే 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఇందుకు సమయం లేదు కాబట్టి. ఎఫెసు పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక, ఎఫెసులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి బహుమానం అంటే గిఫ్ట్. కాబట్టి రెండవ గిఫ్ట్ ఏమిటంటే రక్షణ అనేటువంటి బహుమానం. కాబట్టి ఈ బహుమానం ఎవరిచ్చారు? ఇది కూడా దేవుడిచ్చేదే. ఇది మన వలన కలిగినది కాదు గనక ఎవడైనా కూడా ఏం చేయకూడదంట? అతిశయపడ వీలు లేదు. కాబట్టి రక్షణ అనేది దేవుడిచ్చేటువంటి బహుమానము. కాబట్టి మొదటి బహుమానం ఒకవేళ పొందకపోయినా పర్వాలేదేమో కానీ, నష్టం లేదేమో కానీ, కొంతమంది పిల్లలు లేకపోయినా పాల్గొనే స్థానములు ధన్యములను రాయబడుతూ వచ్చిన సందర్భంలో. అయితే రెండవ బహుమానం, ఈ బహుమానము ఇది అందరికీ అవసరం. ఏమిటి బహుమానం అంటే రక్షణ. ఇది ఎవరిస్తారంట? ఇది దేవుడిచ్చేవాడు కనబడుతున్నాడు. కాబట్టి రక్షణ దేవుడిచ్చే బహుమానం. ఈ బహుమానం పొందకపోతే
కాబట్టి ఒక దినాన్ని నీ జీవితంలో ఎక్కడికి పోతావంటే నిత్య నాశనానికి. ఎవరికి రక్షణ అవసరమో, ఎవరు ప్రమాదం ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి ఏం కోరుకుంటారు? వారు రక్షణ కోరుకుంటారు. మానవులందరూ కూడా దేనిలో ఉన్నారు? ప్రమాదంలో ఉన్నారు. ఏమిటి ప్రమాదం అంటే పాపాన్ని బట్టి మానవునికి ప్రమాదం ఉంది. ఏమిటి ఆ ప్రమాదం అంటే దేని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం 6:23 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలనగా పాపము వలన వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతము. మానవుడు పాపాన్ని బట్టి ప్రమాదంలో ఉన్నాడు. ఎవరు పాపలు? రోమా 3:23 రాయబడుతూ వచ్చింది. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఇది పాపాన్ని బట్టి మానవుడికి వచ్చే జీతం ఏమిటంటే నిత్య నరకము. నిత్య నరకం. ప్రకటన గ్రంథము 21:8 రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనము. ప్రకటన గ్రంథము 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. మొదటి మరణం రక్షణ పొందిన వారికి ఉండదు. రెండవ మరణం రక్షణ పొందిన వారందరికీ ఏముందంటే రెండవ మరణం ఉంది. అగ్ని గంధకములతో మండు ఉండం. దాన్ని తప్పించబడాలా? దాన్ని తప్పించబడాలంటే ఈ లోకంలో ఎవరు కూడా ఏ మనుషుని ఏం చేయలేరు, ఏ మనుషుడు తప్పించలేడు. కీర్తన 49 కీర్తన 7వ వచనం మనం గమనిస్తే, కీర్తన 49:7. కీర్తన 49 కీర్తన 7వ వచనం. ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడను లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండా వలసినదే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ మనం ఏం చేసినా తీరేది కాదు. అది అంత గొప్ప కార్యాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మన నిమిత్తమే చేస్తూ వచ్చాడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లుగా, నిత్య జీవాన్ని అనుభవించినట్లుగా వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు కూడా ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు వచ్చిన పౌలు హెబ్రీ పత్రిక 2:9. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు చాలు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు ఏమనుభవించాడంట? మరణము అనుభవించాడు. ఎవరన్నా మరణం అనుభవించారా ఈ లోకం మన కొరకు? మన పాపం విషయమై ఇంకెవరైనా చనిపోవడానికి ఇష్టపడుతూ వచ్చారంటే ఈ లోకంలో ఏ మానవుడు కూడా మన కొరకు మరణం పొందిన వారు, ప్రాణం అర్పించిన వారు లేరు. ఒకే ఒకడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన లోకంలో మనుషుడిగా జన్మించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చదవండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానం ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలిక పెట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడే కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానం ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదంట. ఆయన మనుషుడిగా పుట్టి ఈ లోకంలో తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అందుచేతనే మానవులకు ఏమని? రక్షణ. రక్షణ. ఈ రక్షణ పొందకపోతే ఎంతమంది సంతానానికి ఉన్నా ప్రయోజనం లేదు. నీకు ఎంతమంది సంతానం దేవుడు ఇచ్చిన ఉపయోగం లేదు. కాబట్టి నీకేమో అవసరం అంటే ఈ రక్షణ. ఈ కుమారునిగా జన్మించాలి,
ఈ కుమారుని జన్మించకపోతే కాబట్టి నీ జీవితంలో భయంకర ప్రమాదం ఉంది, నిత్య నరకం ఉంది, అగ్ని గంధకంతో మండుకొండం ఉంది. దాన్ని తప్పించుకోవాలంటే చిన్న ప్రార్థన, యేసుప్రభువైన పాపిని నా పాపాలు క్షమించు. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మరి 14వ వచనం మనం చూస్తే ఈ మాట రాయబడుతూ వచ్చింది. సుంకరి ప్రార్థన చేస్తూ వచ్చాడు, ఆకాశం వైపు కనులెత్తరికైన ధైర్యం చాలక రెమ్ము కొట్టుకొని దేవా పాపినైన నన్ను కరుణించమని ఈ ఉదయకాల సమయంలో ఈ చిన్న ప్రార్థన చేయలేవా? ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే, నీ పాపం నుంచి విడుదల పొందిన అనుభవం లేకపోతే ఓ చిన్న ప్రార్థన చేయగలిగితే యేసుక్రీస్తు వారిని పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి నేనేం చేస్తాడు? పవిత్రం చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ఈ మాట రాయబడుతూ వచ్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి మన పాపం మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఒకవేళ ఎక్కడ కూర్చుందని ఎవరైనా నీ పాపాన్ని ఒప్పుకొని అనుభవం లేకపోతే భయంకర ప్రమాదం ఉన్నావు, అగ్ని గంధకంతో మండగుండంలో ఉంటావు. ఎవరు నేను తప్పించలేడు, ధనవంతుడు తప్పించబడలేదు, నీవు తప్పించబడలేవు. అయితే నీ పాపాలు ఒప్పుకుంటే యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 ప్రకారం అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమగు వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు. కాబట్టి ఆయన ద్వారా తప్ప ఏ మనుషునికి రక్షణ ఈ బహుమానం పొందకపోతే ఇది నీకు ఉచితం. ఇది నీకేంటంటే ఉచితం. ఇది బహుమానం అనేది ఉచితంగా ఇచ్చేది. రోమా 3:24 రాబడుతూ వచ్చింది. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24 వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మువారు ఆయన కృపచేతనే. ఈ మధ్యాహ్నం లేదు ఉదయకాల సమయంలో నువ్వు నమ్మితే ఈ గొప్ప రక్షణ దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడు. మరొక బహుమానం చూసి ముగించుకుంటా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 27 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప బాధ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మరొక బహుమానం ఏంటంటే పరలోకంలో దేవుడు మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? పరలోకాన్ని బహుమానంగా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ప్రతిఫలం కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మనము రక్షణ పొందిన వారు దేని మీద దృష్టి ఉంచాలా? పరలోక సంబంధమైన ఆ బహుమానం మీద దృష్టి ఉంచాలి. ఈ బహుమానము నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అందుకనే మోషే పెద్దవాడైనప్పుడు అర్థమైంది, ఆత్మీయంగా నీవు నేను ఎదుగుతున్నప్పుడు నీకు నాకు అర్థం అవ్వాలి. ఏమిటి అర్థమైందంటే, కాబట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. ఈ లోక సంబంధమైన ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యము. అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండటకు ఇష్టపడలా. ఈ లోక సంబంధమైన గొప్పవారు కుమారుడు ఉండాలనుకోవాలా, ధనాన్ని ఆశపడలేదు. దేవుని ప్రజలతో ఏమనుభవించాడంట? శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఏముంది ఆయన కొరకు అంటే పరలోకములో ఏముందంట? బహుమానము. దాని మీద ఏముంచాడంట? దృష్టి పెట్టాడు. మన దృష్టి అంతా దేని మీద ఉండాలా? పర సంబంధమైన వాటి మీద ఉండాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాలు చదివినట్లయితే అలా చక్కెర మాట్లాడబడుతూ వచ్చింది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెనుకడు, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడు. ఏలనగా మీరు మృతి పొందితురు, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టకూడదంట?
మనసు పెట్టకూడదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, వీటి విషయం మీద మనం దృష్టి పెట్టకూడదు. ఇవన్నీ మనకు కావాలని ఎవరో తెలుసానంట? మన పరలోకపు తండ్రికి. అందుకని మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు మొదట వెతకుడు, అవన్నీ మీకు, ఇవన్నీ మనకు కావాలని తెలుసు దేవుడు ఇస్తాడు. మన దృష్టి అంతా కూడా దేని పెట్టాలంటే ఆ పై ఉన్న వాటి మీద దృష్టి పెట్టాలి. హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములు మనలో ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన మన కొరకు, తన కొరకు ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని కుడిపార్శ్వమందు మనం కూడా ఆ సాక్షి సమూహం వైపు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో సాక్షి సమూహం ఉంది. ఆ సమూహంతో పాటు అంతకంటే శ్రేష్టమైన వాడు యేసుప్రభు ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ, కాబట్టి ఈ లోకంలో నిందైనా అవమానమైన మరేదైనా మనం భరిస్తూ ప్రభు కొరకు జీవించినప్పుడు దేవుడు మన కొరకు ఆ బహుమానాన్ని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. దాని కొరకే మనల్ని ఏం చేసుకోవాలా? సిద్ధపరచుకోవాలి. పిల్లలు ఇచ్చేది దేవుడిచ్చేదే. దేవుడు ఇవ్వకపోతే పిల్లలు పుట్టరు. కాబట్టి దేవుడిచ్చాడు అని మనం స్తుతిస్తున్నాం. దీనితో సంతోషపడకూడదు. ఈ బహుమానంతో రెండవ బహుమానం చాలా ప్రాముఖ్యమైనది. ఆ బహుమానం రక్షణ. ఆ రక్షణ పొందకపోతే నీ పాపాలు ఒప్పుకోవాలి. రక్షణ పొందిన వారు ఎక్కడితో ఆగిపోకూడదు అని మరొక బహుమానం ఉంది పరలోకంలో. దాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దాని కొరకు ఈ లోకంలో శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయిన, అవమానమైన మరి ఏదైనా ప్రభు కొరకు జీవించినప్పుడు ఆ శ్రేష్టమైన బహుమానం దేవుడు మన కొరకు ఇస్తాడు. ఆ రీతిలో దేవుడు మనను సిద్ధపరచును గాక. మంచిది ప్రియులారా, చక్కని మాటలు మనం విన్నాము. దేవుడు లోకంలో మనకి చక్కని స్వాస్యాన్ని ఇస్తూ ఉన్నాడు, బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. బహుమానము దేవుడిచ్చేటువంటిది. దేవుడిచ్చేటువంటి బహుమానము ఎవరు దొంగిలించలేరు. అది పొందుకుంటే ఎవరు దొంగిలించలేరు. అది ఎవరికి సాధ్యం కూడా కాదు. కనుక దేవుడు బిడ్డనివ్వాలి అనుకుంటే దాన్ని పాడు చేయగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. కనుక మొదటిగా దేవుడు మనకి బిడ్డల్ని ఇస్తూ ఉంటున్నాడు అన్న విషయాన్ని దైవజనుల ద్వారా విన్నాం. రెండవ బహుమానం, దేవుడు మనకి రక్షణ అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నారు. రక్షణ అనేటువంటి బహుమానం లోకములో ఎవ్వరికి సాధ్యం కాదు. అది కేవలం నిన్ను నన్ను సృజించి, నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను విమోచించుటకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి క్రీస్తుకు మాత్రమే సాధ్యమైనది రక్షణ అనేటువంటి బహుమానం. మూడవ బహుమానం పరలోక సంబంధమైన బహుమానం. అది పరలోక రాజ్యంలో పౌలు గారు అంటాడు, నేను భూమి మీద ఎంత ప్రయాసపడినా నాకు ఒక పరలోకమందు ఒకటి దాచి ఉంచబడింది. అదేమిటి అనంటే జీవ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప బహుమానం! దేవుడిచ్చేటువంటి జీవ కిరీటము ప్రియులారా ఈ లోకములో ఎవ్వరు ఇవ్వలేనటువంటిది. అది ఎవరికి సాధ్యమైనటువంటిది కాదు. దాని వెల కూడా మనము కట్టలేనటువంటిది. అట్టి బహుమానాలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు అని పిల్లల దైవజనుల ద్వారా స్పష్టంగా మనకి తెలియపరచబడుతూ ఉంది. కనుక ఈ బహుమానాలను మనమందరము కలిగి యుందుము గాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మన మధ్యలో నాని గారు క్లుప్తంగా సాక్ష్యాన్ని పంచుకుంటారు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దైవజనరాలు నిర్మలం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఓకే, నాగేశ్వరరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయం నుంచి
కృప చూపించి సహాయం చేస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి సోదరుడు కాలువ నాని గారిని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సోదరుడిని బట్టి మీ కొందనములు స్తోత్రములు. దయగా తండ్రి వారిని ప్రేమించి రక్షించి ప్రభువా మీ బిడ్డలుగా స్వీకరించి మొదటిగా పాపను మరి రెండవదిగా ప్రభువా మరి బాబును మీరు అనుగ్రహించినారు. దేవుడిచ్చినట్టు బహుమానాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన నమ్మదగినటువంటి దేవ, ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి బిడ్డలందరూ కూడా ప్రభువా మరి పాటలతో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచినారు. తిరిగి ప్రభువా మీ రాసిన ద్వారా మీరు వినిపించినటువంటి సత్యలేఖనాలను బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగంతండి ఈ సమయంలో ప్రభువా మీ రాసిని కూడా జ్ఞాపకం చేసుకొని మరి చిన్నతనం నుంచి మరి మీరు జ్ఞాపకం చేసుకొని జ్ఞానం ఇచ్చి మరి విద్యలో సహాయం చేస్తూ వచ్చి ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చి ప్రభువా మరి మీ సాక్ష్యం కలిగి ఉండి ప్రభువా మరి కలిగి ఉన్న దాన్ని బట్టి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి మీ రాసిని జ్ఞాపకం చేసుకొని 107 కీర్తనలో నుంచి మీరు తెలియజేసినటువంటి మాటలను బట్టి మీ కొందనములు పురస్కరించుకొని దైవంతని కుమారులు యెహోవా బహుమానం అని సెలవిచ్చారు. అది దానితో అంతటితో ఆగక తిరిగి ప్రభువా రక్షణ అనే బహుమానం ప్రభువా మరి అందరికీ వర్తిస్తుంది. అది అందరూ పొందాలని మీరు సెలవిస్తూ వచ్చారు. అది లేకపోతే మరి ఈ లోకంలో ప్రభువా మరి నిత్య నరకం నుంచి తప్పించబడాలని మీరు సెలవిస్తూ వచ్చారు. అది కలిగినట్టు ఎంతో అవసరం. తిరిగి రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు ప్రభువా ఈ లోకంలో మోషే యొక్క అనుభవంలో ప్రభువా ఉండి పరలోక సంబంధమైన బహుమానం పొందడానికి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. నాయన నమ్మదగినటువంటి దేవ, తిరిగి సమయం కొద్దిగా ఉన్నది కనుక ప్రభువా మరి ఇంకా ముందున్నటువంటి కార్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆశగా మరి టెస్ట్ అని చెప్పబోతుండగా కృప చూపించి సహాయం చేయమని వచ్చేవారిని బట్టి మీ కొందనములు స్తోత్రము చెల్లిస్తూ ఈ శ్రవణ యంత్రం ద్వారా మరి మీ లేఖనాలు ఎంతవరకు అయితే వినబడినాయో వారి హృదయాల్లో ప్రభువా మీరు పనిచేయమని ప్రార్థన చేస్తూ వారి హృదయాలను ప్రభువా మీకు అర్పించడానికి సహాయం చేయమని వారి హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీరు నాకు ఇచ్చినటువంటి ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కాలువ నాని నాని అలాగే దివ్య ఇద్దరి స్థలానికి రావాలి. ఓకే ప్రియులారా, వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నాని దివ్య ఎక్కడున్నా రావాలి తొందరగా. మంచిది ప్రియులారా, ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మన వెనుకలో దీవించి మన హృదయముల యందు భద్రపరిచి అనుసరింప చేయును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఈ లోకంలో తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు అన్న విషయం మనం ఎరుగుదము. నరుని చేసిన తర్వాత ఆ నరుణ్ణి దేవుడు రావాలి. నాని రావాలి. నరుని చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించెను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆ ఆశీర్వాదము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము మనము. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందాలి అని అంటే ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నవి. ప్రియులారా, దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిని లోబరుచుకొనుడి అని ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ సమయంలో
దేవుడు మనలను ఫలింపచేసేటువంటి దేవుడు, మనలను పిల్లరా అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. అయితే మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, లోకములో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ లోబరుచుకోవాలి. ఏం చేయాలండి? లోబరుచుకొనుడి అన్న మాట ప్రియులరా మనకి దేవుడు ఇస్తూ ఉంటున్నటువంటి హెచ్చరికతో దేవుడు మనం చేయవలసినటువంటి పనిని తెలియపరుచుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆశీర్వాదం అంటారు, ఫలించుట అంటారు, అభివృద్ధి పొందుట అంటారు, విస్తరించుట అంటారు. కానీ ప్రాముఖ్యమైనదంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే లోబరుచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ మనం లోబరుచుకోం, మనమే లోబడతాం కదండి, అవునా? లోకములో ఉన్నటువంటి పిల్లరా సమస్తమును లోబరుచుకోమన్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటున్నాము అని అంటే లోబడుతూ ఉన్నాం. లోబడాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. స్త్రీలు తమ భర్తలకు లోబడాలి. పిల్లరా సంఘము జీవం కలిగినటువంటి దేవునికి లోబడాలి. సమస్య లేదు అందులో. కానీ పిల్లరా మనం లోబడటం కాదు, కానీ పిల్లరా ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని మనం లోపరుచుకోవాలి. ఏమి లోపరుచుకోవాలి? భూమి ఆకాశములలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి సమస్తమును లోపరుచుకోవాలి. ఈ దినాలలో లోపరుచుకునేటువంటి వారు లేరు. ఆ లోపరుచుకునేటువంటి వారిలో ఇప్పుడు కాలువ నాని ఒక విషయంలోనికి వస్తే, ఈ కాలువ నాని పిల్లరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి యవన కాలమందు తన తల్లిదండ్రులు తనకి అంతగా ఆత్మీయంగా లేదా శారీరకంగా ఆర్థికంగా అంతగా సహకరించకపోయినా తను ప్రియుల చదువుకోవడానికి 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లరా ఫీజు కట్టుకోవడానికి పని చేసి ఫీజు కట్టుకున్నాడు. ఏం చేసి? పని చేసి. లైట్ దీప పుట్టి ఆ స్ట్రీట్ లైట్లో కూర్చొని చదువుకున్నాడు. అలా కష్టపడి విద్యను లోపరుచుకున్నాడు. ఏం లోపరుచుకున్నాడు? విద్యను లోపరుచుకున్నాడు. పిల్లరా కష్టపడి పనిచేసి విద్యను లోపరుచుకున్నాడు. విద్యావంతుడై తర్వాత పిల్లరా ఆ 9th క్లాస్కి వచ్చేసరికి రక్షణ పొందాడు. ఎంతమంది ఈ దినాల్లో 9th క్లాసులో రక్షణ పొందుతారు? రక్షణ పొందడం అనేది సాధ్యమయ్యేది కాదు చాలామందికి. ఇప్పుడేం తొందర వచ్చిందిలే అంటారు మన క్రైస్తవులే, మన పెద్దమ్మలే ఏమంటారు, ఇప్పుడే తొందర ఏమొచ్చింది పొందుదు కానిలే అంటారు. ఏమంటే 14వ ఏట రాగానే ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి. 14వ ఏట ఏమంటే రక్షణ పొందకపోతే ఆ మనుషునికి ఏదైనా ప్రమాదం జరిగి ఒకవేళ తనువు చాలిస్తే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. చక్కగా దైవజనులు ఇందాక చెప్పారు. 2వ బహుమానం ఏమిటి అని అంటే రక్షణ అనేది దేవుడిచ్చినటువంటిది. దేవుడు ఉచితంగా మనకి ఇస్తున్నాడు. కానీ ఆ రక్షణ ఎటువంటిదంటే వస్త్రాలు ధరించినంత తేలికైనటువంటిది కాదు రక్షణ, లేదా ఇల్లు కట్టుకున్నంత తేలికైనటువంటిది కాదు రక్షణ అనేది మన పాపములను జీవమ్మగలిగినటువంటి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి గమనించండి, తిరిగి పాపమును జరిగించుకోకుండా అంతము వరకు సహించిన వాడే రక్షింపబడు. అంతము వరకు సహించినటువంటి వాడు, అంతము వరకు పాపం చేయకోకుండా, పాపమునకు బానిస కాకోకుండా నీతికి దాసుడై ఉండినటువంటి వాడే ప్రియులారా గమనించండి రక్షింపబడును. కాబట్టి ఈ రక్షణ అనేటువంటిది తను 8th 9th క్లాసులోనే పొందటానికి దేవుడు మార్గం తెరిచాడు. తర్వాత మన దేవుని సేవ చేయవలసిన వాడు, కానీ దేవుని సేవ చేస్తూ చదువుకుంటూ దేవుని సేవ చేస్తానన్నాడు. కానీ ఈ 3వది మాత్రమే తన జీవితంలో జరగట్లేదు. అది జరగాలని తన యొక్క జీవితం కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడికి వెళ్ళినా నేను అంటాను, మొన్న ఖమ్మంలో పనిచేశాడు. ఖమ్మంలో సంఘాన్ని కట్టలేకపోయావు, ఒక విశ్వాసిని కూడా సంపాదించలేకపోయావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు అని తనను హెచ్చరించడం జరిగింది. కాబట్టి గమనించండి. అలాగా కొన్ని తర్వాత చిలకలూరిపేట
చిలకలూరుపేటలో పనిచేశాడు. అక్కడ కూడా ఒక ఆత్మను సంపాదించలేకపోయాడు. శరీర సంబంధమైనటువంటి బిడ్డలను సంపాదించుకుంటున్నాము కానీ ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలను సంపాదించలేకపోతున్నాం. శాశ్వతమైనటువంటి సంతానం ఏమిటి అనంటే ఆత్మ సంబంధమైనటువంటి సంతానమే నిజమైన సంతానం. కనుక అతని కొరకు ఇంకా ప్రార్థన చేయండి. మరి దేవుడు మరి ఆశ్చర్యకరంగా మరి ఆడపిల్ల ఆడపిల్లలు పుడుతుందని చాలామంది చెప్పారు, 2వ పర్యాయము. కానీ దేవుడు పిల్లరా అద్భుతకరంగా మగబిడ్డనిచ్చాడు. కనుక మరి దాని గురించి కూడా గొప్ప సాక్ష్యం ఉంది. అది నేను చెప్తే బాగోదు. మరి వాడికి క్షమించండి, నాని గారికి అవకాశం ఇస్తూ ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి నా దగ్గర ఎదిగాడు కాబట్టి ఆ మాట అన్నాను, క్షమించండి. నాని గారు వచ్చి మరి కొద్ది నిమిషాలు సాక్ష్యం చెప్తారు. తర్వాత మిగిలినటువంటి కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పేరిట చేరి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. సో ఈరోజు మనం కూడుకున్న సందర్భం విషయం అందరికీ తెలిసిందే. యాక్చువల్గా దేవుడు నాకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. సో అందునిమిత్తం నేను దేవునికి కృతజ్ఞతగా, దేవుడు నాకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఈ యొక్క కోడికను ఏర్పాటు చేసుకున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము, ప్రెగ్నెన్సీ యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది. అంటే ఫస్ట్ బేబీ ఇప్పుడు 3 years. అఫ్కోర్స్ ఇట్ ఈస్ నాట్ లేట్, బట్ అది లేట్ కాదు, బట్ కరెక్ట్ టైమే. బట్ మేమేంటంటే మేము చాలా దిగులు పడుతూ ఉన్నాం. ఏంటి ప్రభు ఎందుకు ఏమన్నా లేట్ అవుతుందా, లేట్ అవ్వడంలో మీ యొక్క ఉద్దేశం ఏమైనా ఉందా అని మేము చాలా సఫర్ అవుతున్న విషయంలో, అంటే మేము ఖమ్మంలో ఉన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. ఖమ్మం అయిపోయింది, నర్సరావుపేట నుంచి వచ్చాము. నర్సరావుపేట అయిపోయిన తర్వాత చీరాలకి ఫైనల్గా చీరాల దేవుడు మాకు చూపించాడు. అండ్ ఒక మంచి ఆఫర్ నాకు ఇక్కడ రావడం వల్ల నేను ఇక్కడికి చీరాలకి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మేము ప్రార్థన చేస్తున్నాము సంతానం కోసము, యాజ్ వెల్ యాజ్ మా యొక్క స్పిరిచువల్ లైఫ్ కోసము. అంతేకాకుండా ఎకనామికల్గా మేము ప్రాపర్గా స్టేబుల్ ఉండాలి, స్టెబిలిటీ మాకు ఎకనామిక్గా ఉండాలి. యాజ్ వెల్ యాజ్ దేవుళ్ళు ఎట్లాగా మేము ఉంటున్నామో అట్లాగే మేము ఈ లోకంలో కూడా ప్రాపర్గా ఉండాలని ఆలోచిస్తూ ప్రార్థన చేసుకున్న సమయంలో ఇక్కడికి వచ్చిన మొదటి నెలలోని, అంటే December 15th మేము, అంటే నేను November 23rd or 25th సంథింగ్ అట్లాగా ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. బట్ మేము ఇక్కడ బెన్హర్ పాల్ గారిని ఆ సార్ వాళ్ళ ఇంట్లో December 15th ఇక్కడికి మేము వచ్చామన్నమాట. సో December 15th వచ్చిన తర్వాత నుండి దేవుని యొక్క కృప మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మేము ఆ ఇంటి ఓనర్తో అంటూ ఉంటుంటాము, సార్ యాక్చువల్గా ఈ ఇంట్లో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి సార్, బికాస్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దేవుడు మమ్మల్ని చాలా బ్లెస్ చేశాడు. అంటే వాళ్ళు కూడా ఒకటే మాట అన్నారు, అయ్యా ఇది చాలా ప్రార్థన ద్వారా కట్టిన గృహము బాబు, సో ఎవరున్నా సరే ఖచ్చితంగా తప్పకుండా వాళ్ళు బ్లెస్సింగ్స్ పొందుతారు అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. సో వాళ్ళ యొక్క సపోర్ట్ నిజంగా మేము December 15th ఎంటర్ అయ్యాము. స్టిల్ ఈ రోజు వరకు కూడా దే ఆర్ సపోర్టింగ్ మీ లైక్ ఎనీథింగ్. అంటే పెద్దగా నా యొక్క వెనకుండి ప్రతిదానికి, బాబు నీకేం అంటే చీరాల మాకు తెలీదు, చీరాల గురించి మాకేమీ తెలియపోయినప్పటికీ కూడా ఆయన దగ్గరుండి ప్రతిదీ మాకు సాయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని మాకు ఏర్పాటు చేశాడు. సో అది సెకండరీ. మొదటిది ఏంటంటే మేము ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా మరి గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము, కుమారుడు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం అని చెప్పినారు. ఆ వాక్యం అయితే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రతిసారి. అట్లాగే మేము December 30th మా చర్చిలో ఎప్పుడు 30th మాకు సర్వీస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ రోజు మేము గుంటూరు వెళ్ళాము. గుంటూరు వెళ్ళినప్పుడు 30th అయిపోయింది. January 1st మార్నింగ్ పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి గారు ఆ రోజు మార్నింగ్ అనౌన్స్ చేశారు చర్చిలో. ఏమనంటే నాని వాళ్ళకి బాబు పుట్టాలని మీ అందరూ ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నారు. మేము ఏంటంటే మామూలు ప్రార్థన చేయించుకుంటున్నాం, మాకు కూడా దేవుడు శ్వాసాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నాము. అది చర్చిలో ఆయన అనౌన్స్ చేశారు, నాని వాళ్ళకి బాబు పుట్టాలని ప్రార్థన చేయండి అని. అది జస్ట్ అనౌన్స్ చేశారు. మేము అనుకున్నాం ఏంటి అంటే, మేము జస్ట్ పర్సనల్గా చెప్పాం కదా, ఎందుకు అయ్యగారు చర్చిలో అనౌన్స్ చేశారు అంటే అసలు అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదు. ప్రెగ్నెన్సీ అసలు మేము మా ఊహల్లో కూడా లేదు ఆ రోజు అప్పుడు ప్రెగ్నెన్సీ ఉందని. బట్ ఆ 30th నైట్ ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ January 1st చర్చ్లో అనౌన్స్ చేశారు. దట్ వాజ్ ద లాస్ట్ అనౌన్స్మెంట్. అండ్ నెక్స్ట్ మంత్ అంటే December 30 మాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. January 30 ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఓహో దేవుడు ఈ పూర్వకంగా ఈ ప్రకారంగా
సేవకుల ద్వారా మాతో మాట్లాడారని అనుకున్నాము. ఆ తర్వాత మేము ప్రార్థన చేస్తున్నాము 9 నెలలు, అంటే ఎవ్రీ డే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి రోజు నుండి బాబా పాప బాబా పాప. అఫ్కోర్స్ పాప అంటే ఇష్టమే, బట్ ఈ రోజు జరుగుతున్న సొసైటీ చాలా భయంకరంగా ఉంది. అండ్ మీరు అందరూ చూస్తున్నారు, ముఖ్యంగా కలకత్తా విషయం చూసినట్టయితే చాలా భయంకరంగా దారుణంగా ఒక డాక్టర్ని చిత్రవద చేసి ఆమెను చంపేశారు. అది మా మైండ్లో రన్ అవుతూ ఉంది. ఒక ఆడపిల్లని పెంచడానికి తప్పు లేదు, ఒక ఆడపిల్లని కంటంలో తప్పు లేదు, కానీ మాకు కనడం ఇష్టమే. కానీ దేవుడు ఇస్తే ఏదైనా ఓకే, ఎందుకంటే అది ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు ఎలా ఉందో సొసైటీ మనకు తెలియదు, బట్ అదే అక్కడ జరిగిందని మనకెందుకు జరగాలి, దేవుడే ఇచ్చాడు కదా, దేవుడే చూసుకుంటాడు అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రభువా మాకు ఒక బాబునివ్వండి, మీ స్వాస్థ్యాన్ని మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. మేము నమ్మాము. ఒక 7 months మేము ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాము బాబు కోసమని. తప్పకుండా మాకు బాబే అనుగ్రహిస్తాడు అన్న నిమిషంలో ఆ 8th month ఎంటర్ అయింది. మేము ఎందుకో సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. సమ్ అన్నోన్ రీజన్స్ కాదు, అంటే మళ్ళీ పాప పుడుతుందేమో అనే ఒక డౌట్ వచ్చేసింది, అపనమ్మకం వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ అపనమ్మకం వచ్చింది. అంటే లోకం వైపు చూసాము, ఆ సిచ్యువేషన్స్లో లోకం వైపు చూసాము. అంటే పేతురు గారు కనుక పడవ మీద నడుస్తూ ఉంటుంటే, ఆ ప్రభు నన్ను నడవ మీద నేను నమ్ముతున్నాను మిమ్మల్ని, నేను నడవచ్చు అంటే నువ్వు నడువు అన్నప్పుడు పేతురు గారు ఏం చేస్తే నడుస్తూ వెళ్తాడు. బట్ ఎప్పుడైతే ఆ యొక్క అట్మాస్ఫియర్ చేంజెస్ అన్ని మారిపోతూ ఉంటాయో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన అటువైపు చూస్తాడు. ఇట్ మీన్స్ ఆయన లోకం వైపు చూసినప్పుడు మునిగిపోవడం మొదలుపెట్టారు. సో అట్లాగా మేము ఎప్పుడైతే ఆ 8th month స్టార్ట్ అయిన తర్వాత మేము అప్పటి వరకు నమ్మింది ఒక పక్కన పెట్టేశాం. ఖచ్చితంగా బాబు పుడతాడు, మాకు బాబాయ్ వస్తాడు, మాకు దేవుడు మాకు స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు అనే ఆలోచనని మేము పక్కన పెట్టేసి, సర్లే పాపేగా ఏమైంది, పాప పుడితే తప్పేంటి, పాపే ఇస్తాడా అని అనుకుంటున్న ఆ విషయంలో 9th month ఎంటర్ అయింది. 9th month ఎంటర్ అయిన తర్వాత దేవుడు నాతో పర్సనల్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఆదికాండం చదువుతూ ఉన్నాను. ఆదికాండం చదువుతూ ఉంటే ప్రతిసారి నాకు దేవుడు అబ్రహాం అడుగుతాడు కదా దేవుడిని ఏమనంటే, ప్రభువా మరి ఇక నా వారసుడు ఎలియాజరైనా అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీ కడుపును పుట్టేవాడే నీకు వారసుడు. సో అది నేను ఇంకా అది కంప్లీట్గా నమ్మాను. ఇంకా అమ్మాయి పుట్టిద్ది అనే సెకండరీ థాట్ నాలో లేదు. సో దేవుడు నాకు ఆ వాగ్దానం చేశాడు, నీ కడుపును పుట్టేవాడే నీకు వారసుడు అవుతాడని. ఆ తర్వాత కొన్ని దర్శనముల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. సో మేము అవన్నీ నమ్మాము. ఫైనల్గా September 12th ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ప్రార్థన చేయించుకున్నాము అయ్యగారి చేత, పాష గారి చేత. అండ్ ప్రార్థనకి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే September 25th సర్జరీ చేయించాలి అని అనుకున్నాము. ఎందుకంటే కంప్లీట్గా 10th month దగ్గరకు వస్తుంది. సో బేబీ హెల్దీగా ఉంటుంది, వెయిట్ కూడా బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు, కానీ బేబీ వెయిట్ అప్పటికే అంటే 35 weeksకి ఉండాల్సింది 32కే ఉండటం, 37, 38 weeksకి ఉండాల్సింది 35 weeksకే ఉండటం. సో మేడం ఫైనల్గా ఏం చెప్పారంటే, బేబీ వెయిట్ ఈస్ గుడ్, మీరు ప్రొసీడ్ ఫర్ ద సర్జరీ అని చెప్పేసి అన్నప్పుడు మేము 25th అనుకున్నాం. బట్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి పుట్టింది కదా, ఎందుకులే సరే ముందు 12th చేయించేద్దాం, తనేమో తను తీసుకోలేకపోతుంది, క్యారీ ఫార్వర్డ్ అవ్వలేకపోతుంది. అందుకని ఏం చెప్పానంటే, మేడం 12th ఫైనల్ చేసేసేయండి సో అని అనుకున్నాము. అనుకున్న తర్వాత 12th ఫైనల్ చేసేసాము, సర్జరీ రేపు అనంగా ఇంకా ప్రార్థన చేసుకున్నాము. సర్జరీకి రేపటికి సిద్ధపడిపోయి హాస్పిటల్కి వెళ్ళాము. 12వ తారీఖు మార్నింగ్ 7 o'clockకి ఇంకా నాకైతే అంటే కాళ్ళు చేతులు ఆడలేదు. షీఈ్ వెరీ చాలా ధైర్యంగా ఉంది. ఏంటి ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా ఉంది ఏంటి, అసలు నాకేమో కాళ్ళు చేతులు ఆడలేదు. నేనేంటంటే మెడికల్ ఫీల్డ్లో ఉండి నేను ఏంటేంటో ఆలోచించుకుంటున్నాను. అంటే కొన్ని పోస్ట్ మార్టం అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఆ సర్జరీ జరిగిన తర్వాత హార్ట్ వీక్ అయిపోయి తినకేమైపోయిద్దామో, అంటే నా భార్యకి ఏమన్నా అయిపోయిద్దామో అనే భయంతో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అంటే ఫస్ట్ సర్జరీ అంతా ధైర్యంగానే ఉన్నాను. సెకండ్ సర్జరీకి ఎందుకు నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. మేడం అండి తను చూడు ఎలా ఉందో, నువ్వేంటి నీకు సర్జరీ అన్నట్టు ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి, అంటే నేను చాలా భయపడిపోతున్నాను. కానీ వన్స్ తను ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు తన హార్ట్ బీటు 102, తన సాచురేషన్ 98. ఒకవేళ తను బయటపడుతున్నట్లయితే తన హార్ట్ బీట్ 120కి 140కి అట్లా వెళ్ళేది. కానీ 102 హార్ట్ బీట్తో 98 సాచురేషన్తో ఎటువంటి టెన్షన్ లేకుండా సీదాగా ఎంటర్ అయింది, లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళు నాకు చెప్పారు, బయటకు వచ్చి మీకు బాబు పుట్టాడంటే
నేను ఎగిరికి అంతేసాను. సీరియస్లీయా 100 సార్లు అడిగాను, నిజంగా బాబాయినా ఒక్కసారి చూపిస్తారంటే, ఒక్క నిమిషం ఆగండి అంటే నాకు మళ్ళీ డౌట్. నేను బయటకు వచ్చి అక్కడ సీసీ కెమెరాలు ఉంటే మాత్రం నా డాన్స్ యాక్చువల్గా ఎలా ఉండేదో నాకు తెలియదు. సో అలాగా ఆ 12వ తారీఖు దేవుడు మా జీవితంలో నిజంగా ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అఫ్కోర్స్ నేను నమ్మదగిన వాడిని కాకపోయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నమ్మదగిన కార్యాలు నా జీవితంలో చేశాడు దేవుడు. ఆ రోజు మేము చాలా చాలా ఎగ్జైట్ అయిపోయి దేవుణ్ణి చాలా కనపరిచాము. పాష్ గారికి ఫోన్ చేశాను, డాడీ ఇట్లా నేను యూస్ టు కాల్ హిమ్ డాడీ. సో డాడీ ఇట్లాగా జరిగిందంటే ఇంకా ఆయన ఆనందానికి అంతులేదు. యాక్చువల్గా మన దేవుడు నమ్మదగినవాడు. సో నమ్మదగిన కార్యాలు మన జీవితంలో చేస్తారని ఆయన ఇంకా చాలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు, ప్రైజ్ ద లార్డ్, దేవునికి వందనాలు అని ఇట్లాగా. సో మేము ఇంకా చాలా ఎగ్జైట్గా ఆ బాబుని యాక్సెప్ట్ చేశాము. అఫ్కోర్స్ మీకు నిజంగా చెప్పాలంటే వాడు పుట్టింది 2.9 kgs. నాట్ ఈవెన్ ఒక్క రోజు కాదు కదా, ఒక 10 నిమిషాలు కూడా వాడిని ఐసీయూలో పెట్టలేదు ఇప్పటికీ కూడా. అప్పటి నుండి అంటే వాడు గర్భం పడినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృప చేత, ఉచితమైన ప్రేమ చేత మా వైఫ్ని, బుడ్డోడిని, నా పాపని, నన్ను కాపాడుతూ ఇప్పటికీ మమ్మల్ని చాలా క్షేమంగా మీ మధ్యను నిలబెట్టాడు. సో దీన్ని బట్టి నేను దేవునికి చాలా కృతజ్ఞుడై ఉన్నాను. అండ్ మా ఫ్యామిలీ కోసం మీ అందరి ప్రార్థనలో ఉన్నాయి. యాక్చువల్గా నా ఆత్మీయ సంఘం చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు 24/7. యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఐ చూస్ బెరాకా చర్చ్. మేము చాలా చర్చిలు తిరుగుతాం ఫస్ట్. అంటే మాకు తగ్గట్టు మా చర్చ్లో ఎలా ఉందో మేము ఎలా ఫాలో అవుతాం, అలాగే ఎక్కడెక్కడ ఉందో అని ముందు చూస్తాము. చూసిన తర్వాత నేను ఐ చూస్ బెరాకా చర్చ్లో చూస్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళాము, విన్నాము. సో మేము ఎలాగా దేవుణ్ణి అంటే సార్ యాక్చువల్లీ మేము అనుకున్న ప్రకారం దేవుని ఆరాధించడం కానీ, దేవుని యొక్క మెసేజ్కి ప్రాపర్ మీనింగ్ రావటం కానీ అక్కడే గమనించాను. కాబట్టి ఇంకా ఆ చర్చిని నేను వదలలేదు. అఫ్కోర్స్ నేను 1 వారం 2 వారాలు అడగకపోయినా కూడా పాస్టర్ గారు వెంటనే, ఇమాన్యుయల్ పాస్టర్ గారు వెంటనే, సార్ నేను వెళ్ళిన నెక్స్ట్ డే నన్ను చూసి నేను యాక్చువల్గా చాలా ఉంటుంది నేను ఎక్కడో కూర్చుంటాను, బట్ ఆయన నన్ను చూసి డాక్టర్ నాని గారు వచ్చారు అని నా పేరెత్తి ప్రార్థన చేయటం చాలాసార్లు గమనించాను. సో దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. సో మేము ఎక్కడుండాలో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మమ్మల్ని ఇక్కడ ఉంచాడు. అండ్ మా కోసం వాళ్ళు కూడా బెరాకా చర్చ్ టీం అంతా కూడా అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి చర్చ్ మెంబర్స్ అందరికి కూడా చాలా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అండ్ ఇంకా చెప్పాలంటే నేను ఫోన్ చేయగానే చాలామంది సహకరించారు. నాతో పాటు ఈ యొక్క ఎన్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాడు. కాబట్టి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా మా హౌస్ ఓనర్స్ అండ్ మా ఇంటి ముందున్న కోటేశ్వరరావు గారు, దే ఆర్ లైక్ నాకు రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట. మేమున్నాం బాబు యూ ప్రొసీడ్, మేమున్నాం బాబు యూ ప్రొసీడ్. నేను ఇక్కడ అయితే ఎవరిని నమ్మలేదు. బెన్నర్పాల్ అంకుల్ని అండ్ కోటేశ్వరరావు గారు అంకుల్ని, వాళ్ళిద్దరు కూడా నాకు తోడుండి లైక్ ప్రతిదీ నాని నువ్వు ముందుకెళ్ళు, వీఆర్ హియర్, నువ్వు ముందుకెళ్ళు. దేవుడు నాకు అనుకుంటే వాళ్ళిద్దరు చెరొక సైడ్ ఉండి నన్ను నడిపించారు. కాబట్టి వాళ్ళు కనుక ఇక్కడ ఉంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సో దిస్ ఈస్ జస్ట్ స్మాల్ గ్రాటిట్యూడ్ మెసేజ్. అండ్ ఫైనల్లీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. నా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రోత్సహించారు. అంటే నేను ఏం చెప్పాలో నాకు తెలీదు, నేను మాటల్లో వర్ణించలేను వారి గురించి. మా అమ్మకి బాగపోయినప్పటికి కూడా షీఈ్ లైక్ అంటే చాలా ఎంత బాగపోయినా సరే నా వెనకాలంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతోనే ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగపోయినా నా కోసం శ్రమిస్తుంది, నా కోసం కష్టపడుతుంది. నేనున్నాను, నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పేసి అంటుంది. సో స్టిల్ ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, బట్ తను చాలా కష్టపడుతుంది నా కోసం. షీఈస్ గుడ్ సపోర్టర్ ఫర్ మీ. అండ్ ఆవిడ హెల్త్ కోసం కూడా ప్రార్థన చేయండి. అండ్ స్టిల్ ఆల్వేస్
నేనున్నాను, నీకేమి కాదు అనే ఒక అభయాన్ని నా తల్లి నాకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి మా ఫ్యామిలీ కోసం ఇంకా మేము ముఖ్యంగా వీరిద్దరు, ఫస్ట్ దీని పేరు ఇషికా గ్రేస్ అండ్ వాడి పేరు ఇంకా మేము వీ డిడ్ంట్ డిసైడ్ ఎట్. వీరిద్దరు కూడా ముఖ్యంగా దేవుళ్ళు ఎదగాలని, దేవుని కోసమే వాళ్ళు పెరగాలని వారి కోసం ప్రార్థన చేయండి. సో నాకు హెల్ప్ చేసిన, సపోర్ట్ చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక చక్కని విషయము, దేవుడు తను నమ్మినటువంటి వారికి ఎవరికి అన్యాయం చేసేటువంటి వాడు కాదు. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఉన్నటువంటి నమ్మినా నమ్మకపోయినా దేవుడు ప్రతి మనుషునికి తన సంకల్పము ప్రకారము జరిగించు దేవుడై ఉన్నాడు. కనుక తన సంకల్ప ప్రకారము జరిగించినటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు బిడ్డలు చేశాడు దేవుడు, మరి ఇంత స్థానాన్ని కలగజేశాడు. కాబట్టి సంతోషించి మనందరికీ మధ్య దేవునికి మహిమ వచ్చేటట్లు సాక్ష్యం చెప్పి మరి విందు కూడా ఏర్పాటు చేశారు. మీ అందరికీ అభినందనలు కూడా తెలియపరిచారు. మంచిది. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి దయచేసి చదివి సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చదవాలి. 6వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఎందుకనగా సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంట ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చాలు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మన వెనుకలలో దీవించి మన హృదయముల యందు భద్రపరిచి అనుసరింపచేయను గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడిచ్చేటువంటివన్నీ పొందుతున్నారు లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు. కానీ ఈ మాటలు మరుస్తూ ఉన్నారు. ఏ మాటలు మరుస్తూ ఉన్నారు చెప్పండి? ఏ మాటలు? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలను మాత్రం మరుస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఈ రోజున దేవుని కంటే ఎక్కువగా బిడ్డలను ప్రేమించేటువంటి వారిగా ఉన్నారు. ఆనాడు అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాక అబ్రహామునకు పిల్లల లేక లేక వృద్ధాప్యమునందు ఒక కుమారుడు పుట్టాడు. 8 సంవత్సరాల వయసులో, 99 సంవత్సరాల వయసులో. గమనించండి, 99 సంవత్సరాల వయసులో కుమారుడు పుడితే ఆ కుమారుని పిల్లలు గమనించండి, పెంచుతూ చాలా చక్కగా ఆనందిస్తూ ఉంటూ ఉన్నాడు అబ్రహాము. ఆ సమయంలో జీవము కలిగినటువంటి దేవునికి ఒక డౌట్ వచ్చింది. ఏమిటి అని అంటే, ఇతడు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నాడా, కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించుతున్నాడా అని పరీక్షించాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్ష ఎలాగుంది అని అంటే, పిల్లల ఆ రోజుల్లో పిల్లల దేవునికి ఇష్టమైన దాన్ని చేయటం అంటే బలి అర్పించాలి. ఆ దినాలలో ఏంటి ఆ బలి? కట్టెలు పేర్చాలి. ఆ కట్టెల మీద బలిగా దేవుడు ఏది కోరుకున్నాడో దాన్ని చంపాలి. దాని యొక్క రక్తము చిందించాలి. రక్తము చిందించి పిల్లల జీవము కలిగినటువంటి దేవునికి హోమముగా పిల్లల దాన్ని దహింపచేయాలి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు పిల్లల ఆ యొక్క అబ్రహాముని, నీ ఒక్కడై ఉన్నటువంటి కుమారుని నాకు బలి అర్పించు అన్నాడు.
చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక్కడే కుమారుడని చాలా గ్రాండ్ చేస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పండి? దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు అని గ్రాండ్ చేస్తూ ఉన్నాడు. చాలా సంతోషమే, అందులో సంతోషం లేదు. సంతోషపడకోకుండా ఉండటానికి మరే విషయం లేదు, సంతోషమే. కానీ అదే టైంలో దేవుడు కోరుకుంటే, దేవుడు బలిగా ఇమ్మనంటే ఏమండి గమనించండి, సంతోషముతో అబ్రహాము వల్ల ఇవ్వాలి. అబ్రహాము ఎలా ఇచ్చాడు బలి? ఏమాత్రము పిల్లలు దుఃఖపడుకోకుండా, మనం సినిమాలో చూస్తే సినిమాలో ఏదో అబ్రహాము దుఃఖపడుతూ ఉన్నట్టు ఏమంటే చూపిస్తారు కానీ పిల్లలు గమనించండి, అక్కడ బైబిల్లో ఎక్కడ దుఃఖపడినట్టు లేదు. మీరు చదవండి, అబ్రహాము దుఃఖపడుతూ తన కుమారుని బలి అర్పించాడు అని ఉందా? మీరు బైబిల్లో చదివినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది డాక్టర్లు కూడా, దేవుణ్ణి ఎరగినటువంటి డాక్టర్లు కూడా బైబిల్లో చదివి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నవి నాకు. గమనించండి పిల్లలు, ఆలోచన చేయండి, ఎక్కడ దుఃఖపడుతూ ఆయన పని చేయలేదు, సంతోషముతో బలి అర్పించాడట. సంతోషముతో బలి అర్పించడాన్ని బట్టి కుమారుణ్ణి తీసుకొని బలి అర్పించిన తర్వాత పిల్లలు గమనించండి, బలి అర్పిస్తూ ఉండగా సంతోషముతో కత్తి తీసి కుమారుని నరుకుతూ ఉండగా, బలి అర్పిస్తూ ఉండగా, నరుకుటం అనేటువంటి మాట మనం అనకూడదు, బలి అర్పిస్తూ ఉండగా ఇలా జీవమ కలిగినటువంటి దేవుడు అబ్రహమా అని వెంటనే పిలిచి ఆ కుమారుణ్ణి చంపనీకోకుండా ఆపి, ఏమండి గమనించండి, నీ ఒక్కడే ఉన్నటువంటి కుమారుని కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించితివి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అటువంటి వారు ఉండాలండి. దేవుడిచ్చాడు కదా అని చెప్పేసి అని పిల్లలు గమనించండి, దాన్ని చూసి ఏదో మురిసిపోయి దానిని దృష్టిలో పెట్టుకొని దేవుని సన్నిధిని మానకూడదు, ప్రార్థనను మానకూడదు. పిల్లలు గమనించండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మానకూడదు. దేవుని చిత్తం ఏమండి గమనించండి, నెరవేర్చుకోకుండా దాన్ని ప్రక్కన పెట్టి ఈ భూ సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదను బట్టి ఆ మర్యాదలను అనుసరించి జీవమ కలిగినటువంటి దేవునికి దూరం కానటువంటి వాడే నిజమైనటువంటి ఆరాధకుడు. ఈ దినాల్లో అటువంటి ఆరాధించగలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు గమనించండి పిల్లలం. కాబట్టి ఇక్కడ అందుకని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మొట్టమొదట నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి. బిడ్డలను ప్రేమించినంతగా ఇక ఎవరిని ప్రేమించరు. ఇప్పుడు మొదటిగా ఆయనకు ఒక కూతురు పుట్టింది, ఆ కూతుర్ని ప్రేమించిన రీతిగా ఎవరిని ప్రేమించేవాడు కాదు. ఉన్నది చెప్తున్నానండి, ఆయన ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఇంత సంతోషంగా మీటింగ్ పెట్టుకుంటే నా గురించి చెప్పేస్తాడు పాస్టర్ గారు అని అంటే వాడికి ఇష్టం ఆయన చెప్పడం ఎట్లా? నవ్వుతున్నాడా, దుఃఖంతో ఉన్నాడా? గమనించండి ప్రియులారా, ఆలోచించవలసినటువంటి విషయం. కనుక ప్రియులారా ఆలోచించండి, మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది దేవుని మనకు దూరంగా చేస్తాడు. ఏజ్కేలుతో చెప్తా ఉన్నాడు, నీ కనులకింపైన దానిని ఒక్క దెబ్బతో నేను నీ యుద్ధ నుండి తీసివేస్తున్నాను, అంగలార్చవద్దు అన్నాడు. కనులకింపైంది ఏంటి అని ఈ యొక్క ఏజ్కేల్ని ప్రశ్నిస్తే ఏజ్కేల్ అంటున్నాడు, నాకిష్టమైనది తెల్లవారుజామున దేవుడు చెప్పినట్లు చనిపోయింది అన్నాడు. ఎవరు అనంటే తన భార్య. గమనించండి, కనుక నేను 2 చేతులు జోడించి నమస్కరించి నానికే కానీ, ఈ నాని ద్వారా మనమే కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా హెచ్చరించేటువంటి మాట ఏమిటి అనంటే, మన దేవుని కంటే ఎక్కువగా డబ్బునే కానీ, ఆస్తులనే కానీ, మనుషులనే కానీ, నీ తల్లినే కానీ, నీ తండ్రినే కానీ, నీ అక్కనే కానీ, చెల్లిని కానీ, నీ తమ్ముడిని కానీ, నీ కూతుర్ని కానీ, కుమారుని కానీ ఎవరిని ప్రేమించవద్దు. ఈ స్టేజీ మీద జీవమ కలిగినటువంటి దేవుడు మనతో మొట్టమొదటి హెచ్చరిక, దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది అక్కడ వ్రాయబడినటువంటి మాట పిల్లలు గమనించండి, నీ పిల్లలను నా కొరకు పెంచాలి. ఈ రోజున ఎవరి కొరకు పెంచుతున్నారు? ఏమండి, ఎవరి కొరకు పెంచుతున్నారండి? డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, జడ్జి అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి,
అని మీ పిల్లలను పెంచుతున్నారే, ఆ మినిస్టర్ అయినా లేకపోతే లాయర్ అయినా, జడ్జి అయినా, ఏమైనా డాక్టర్ అయినా ఏమాత్రం దేవునికి ఉపయోగపడేటువంటి వారిగా ఉన్నారా అన్నది నా ప్రశ్న. తల్లిదండ్రులకే ఉపయోగపడట్లేదు, ఇక దేవునికి ఎక్కడ ఉపయోగపడుతున్నారు? జడ్జి అంట, డాక్టర్ అంట, తల్లిదండ్రులకు ఉపయోగపడట్లేదు. తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేశారు, దిక్కు లేదు. ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళారు, వాళ్ళు కూడా కాదు జాయిన్ చేసింది. ఏమంటే గమనించండి, ఆయన తిరిగి వచ్చేసరికి తల్లి ఎక్కడుందా అని ఎత్తుకెళ్ళేసరికి ఏమంటే అనాథాశ్రమంలో ఉంది. ఏంటండి? గమనించండి ప్రియులారా, ఆలోచన చేయండి. మనము పిల్లలు గమనించండి, మన పిల్లలను ఎవరి కొరకు పెంచుకోవాలి అని అంటే మన కొరకు కాదు, దేవుని కొరకు పెంచాలి. నువ్వు కూర్చుండినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడిచినప్పుడు, నువ్వు పరుండినప్పుడు ఏం చేయాలంట? దేవుని గూర్చినటువంటి మాటలను, దేవుని ఆజ్ఞలను వారికి నేర్పాలి. ఇప్పుడు పాటలు పాడారు చూశారు చిన్నపిల్లలు, ఆ పాటలు పాడినటువంటి పిల్లలను మీరు కదిలించండి. పరిశుద్ధ గ్రంథ లేఖనాలను గురించి అన్నీ చెప్తారు కొన్ని. ఎందుకు అనంటే చిన్నప్పటి నుండి దేవునిలో ఎదుగుతున్నారు. మనం పెంచాల్సింది ఏమంటే గమనించండి, ప్రైవేటు కాలేజీలో, ప్రైవేటు స్కూల్స్లో మనం జాయిన్ చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బాగా టాకింగ్ పవర్ ఉండాలి, బాగా మంచి స్థితిలో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కొన్ని వేల లక్షల రూపాయలు పెట్టి ఏమంటే పిల్లలకు నేర్పుతున్నాం. ఏం ప్రయోజనం? ఆలోచన చేయండి. అదైతే దేవుని కొరకు మీరు పెంచండి, దేవునిలో పెంచండి, మీ పిల్లలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అలాగే మీ కొరకు కూడా దేవుని రాజ్యాన్ని పిల్లల ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. ఎలా పిల్లల ద్వారా మనకు అనుగ్రహింపబడుతుందో చెప్పగలరా? పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగాలు నేను చూపించగలను. సమయం లేదు కనుక నోటి మాటతో చెప్తున్నా. యోసేపు ద్వారా తన తండ్రికి, తల్లికి, తన యొక్క కుటుంబ సభ్యులందరికీ దేవుని రాజ్య అవకాశం అనుగ్రహింపబడింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎలా? తండ్రి అంటున్నాడు, ఇతడు ఫలించడి. ఇప్పుడు యోసేపు కనుక దేవుని మాటకు లోబడి జీవించకపోతే గమనించండి, ఆ తండ్రి ఆ యొక్క ఐగుప్తు దేశానికి గమనించండి వచ్చి తను కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. యోసేపు కనుక దేవుని యొక్క మాటకు లోబడకపోతే తన సహోదరులు కూడా రక్షింపబడటానికి అవకాశం ఉండేది కాదు. స్వాస్థ్యమంతా ఒక రకంగా చెప్పాలి అని అంటే పిల్లలు గమనించండి, యాకోబు స్వాస్థ్యమంతా పాడైపోయి ఉండేటువంటిది. కానీ ఒక్క యోసేపు వల్ల ఏమైంది? యాకోబు యొక్క స్వాస్థ్యము పిల్లలు గమనించండి దేవుని మహిమార్థమై రక్షింపబడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎన్ని విషయాల్లో యోసేపు యవన కాలమందు గమనించండి దేవుని కొరకు నిలబడ్డాడు. చాలామందికి అర్థం కాదు. కనుక నా ప్రియులారా, నేను నానికి, దివ్యాకి చెప్తున్నటువంటి మాట, మానోహ వలె పిల్లలు గమనించండి, పిల్లల కొరకు ఇప్పుడు నుండి రోజుకి గంట లేదా 2 గంటలు టైం స్పెండ్ చేసి వాళ్ళకేదో ముద్దలు తినిపించడం కాదు, వాళ్ళు శుభ్రం చేయడం కాదు, కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనల్లో బిడ్డలను పెంచగలిగితే పిల్లరా గొప్ప కార్యాలు మనం చూస్తాం. సూసన్ వెస్లీ అనేటువంటి ఆమె తమ కుమారులను దేవుని కొరకు పెంచింది. గొప్ప వక్తలయ్యారు ఆమె పిల్లలు. ఎంత ప్రయాసపడిందో. అలాగే పిల్లరా గమనించండి, ఈ యొక్క నాని, దివ్య, మనమందరం కూడా మన పిల్లలను మనం ఎవరి కొరకు పెంచబడుతూ ఉన్నాం, ఎవరి కొరకు జీవించుతూ ఉన్నాం. అందుకే అంటాడు పౌలు, తినినను దేవుని కొరకే తింటాము, తినకపోయినను దేవుని కొరకే, మరణించినను దేవుని కొరకే, బ్రతికినను దేవుని కొరకే. మనం బ్రతికి దేవుని కొరకు బ్రతకాలి, చనిపోయినను దేవుని కొరకు చనిపోయేటువంటి విధంగా మన పిల్లలను దేవుని కొరకు పెంచాలని ప్రభు పేరట నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ, మీ బిడ్డలు రక్షింపబడలేదా రక్షణ మార్గంలో నడిపించండి, మీ కుటుంబంతో దేవుని సన్నిధికి వెళ్ళండి. ప్రియులారా, దేవుని ఆశీర్వాదాన్ని మీ కుటుంబాలకు, అలాగే ప్రత్యేకంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కాలవ నాని, దివ్య,
వీరి కుటుంబమునకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో పిల్లరా చిన్న ప్రార్థన చేస్తే ఆ తర్వాత నిర్మలం గారు వచ్చి బాబుని ఉయ్యాల్లో వేస్తారు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన దేవుడవు నాయన, నీకు అసాధ్యం అంటూ ఏది లేదు. ప్రేమ స్వరూపివి. నీ ప్రేమ ఇంతని కొలవటానికి వీలు లేదు ప్రభా. నీ ప్రేమ చేత తండ్రి నానిని దివ్యాన్ని మీరు ప్రేమించి తండ్రి నాయన ఎక్కడో ఏ పరిస్థితుల్లో ఉండవలసినటువంటి నీ కుమారుని నాయన రక్షించి కాపాడి తండ్రి ప్రభు ఈ విధంగా నీకు మహిమకరంగా నిన్ను గూర్చినటువంటి సాక్ష్యాన్ని, నువ్వు చేసినటువంటి మేలులను తండ్రి, నిన్ను గూర్చినటువంటి రక్షణ సునాదము వినిపింప చేయబడుటకు మార్గాలు మీరు తెరిచినందుకే నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు. మొదటిగా ఇమానియల్ గారిని మీరు బలపరిచి నాయన స్పష్టమైనటువంటి మాటలు మాట్లాడారు. నీకే స్తోత్రాలు. ప్రతి వారి యొక్క హృదయములో ముద్ర వేసి భద్రపరిచి నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని ప్రాధాయపడుతూ ఉన్నాను. దయగలిగిన మా ప్రభ తండ్రి ప్రభు, తదనంతరము నైనా ప్రభు మేము మీరు ఇచ్చినటువంటి ప్రతి దానిని నీ కొరకు నైనా ప్రభు పెంచాలనేటువంటి ఉద్దేశంతో మీరు మాతో మాట్లాడినందుకే నీకే స్తోత్రాలు తండ్రి. నాని యొక్క కుటుంబం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఈ మాటలు విన్నటువంటి వారందరూ నీకు మహిమకరంగా ఎదుగునట్లును తండ్రి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. కార్యక్రమం అంతటిని నాయన ఇప్పటి వరకు మీరు తోడై ఉండి నడిపించినందుకే నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తండ్రి, మా కొరకై మరణించి తెలియచినటువంటి యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఓకే, నిర్మలమ్మ గారు కూడా రావాలి. అరే మీ అమ్మ నాన్న కూడా రమ్మని పైకి. శివయ్య గారు, శివయ్యమ్మ, కాలువ శివయ్య గారు, మరియమ్మ పేర్లు చూశారు ఎలాగున్నాయో, వింటున్నారా మీరు? శివయ్య గారు, మరియమ్మ రావాలి, వేదిక మీదకి రావాలి. ప్యాంట్ వేసుకోలేదా? రా. నాయనా శివయ్య గారు, మరియమ్మ గారు చాలా ప్రయాసపడుతున్నాడు శివయ్య గారు మనవడు కోసం. రా, మీ మనవడిని ఉయ్యాలేవా? ఏ అమ్మేది కింద దించేది అట్లా ఫోటో చెప్తాను. ఇది మామూలు ఏమన్నా మరియమ్మ గారు, కాలువ నాని తల్లి మరియమ్మ గారు. మరియమ్మలు అంటే చాలామంది ఉంటారు కనుక మరియమ్మ గారు, ఈలోపు ప్రార్థన చేసుకుందాం. బాబుని అమ్మకి ఇప్పుడే ఫోటో తీయడానికి తర్వాత మరి గొడవ మళ్ళీ గొడవ ఎత్తానంటే మీరు కూడా రండి. క్యాప్ లేదురా, క్యాప్ లేదా? ఓకే, సమయంలో ప్రార్థన చేసుకొని
మనం బాబుని ఉయ్యాల్లో వేసి చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవుపుచ్చుకుందాము. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి, నీ స్తోత్రములు. సర్వశక్తిమంతుడ, జీవం కలిగిన నా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి నీ స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడవు, నీ గొప్ప కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నరుని ఎడల నీ యొక్క ఆలోచనలు అతి గంభీరములు ప్రభా తండ్రి. నాయన, ఇదిగో నీ కుమారుడు నానిని మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించి ప్రభా విజయవంతునిగా చేసి నా తండ్రి నాయన జీవనోపాధిని మీరు అనుగ్రహించి వివాహవంతునిగా చేసి సంతానవంతునిగా మీరు దీవించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇచ్చినటువంటి బహుమానమును బట్టి, ఈ స్వాస్థ్యమును బట్టి కూడా మీకు వందనాలు ప్రభా తండ్రి. నాయన, నువ్వు చేసిన కార్యముల విషయమై నీ కుమారుడు జీవిత కాలమంతా కూడా నిన్ను స్తుతిస్తూ నీ ఎడల కృతజ్ఞత కలిగినటువంటి వాడై ఉండటానికి నీ కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గనుడ రక్షకుడ నీ స్తోత్రములు ప్రభా. నువ్వు ఇచ్చినటువంటి ఈ బిడ్డలను నీ కొరకు నా తండ్రి పెంచినట్లుగా ప్రభా నీ నామానికి మహిమకరంగా వారు జీవిస్తూ తండ్రి నీ వాక్యం అనే పాలతో ఈ కుమారుని నీ కొరకు పెంచి బలమైన సాక్షులుగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమని అటు సాక్ష్యాన్ని కడవరకు కాపాడుకొనటానికి కూడా నీ కృపను మీరు అనుగ్రహించి బలపరిచి మీ ఆత్మతో నింపి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మహిమ పొందగలరని ఈ ఉయ్యాలను పరిశుద్ధపరచండి. ఈ ఉయ్యాలని కుమారుడు పరుండినప్పుడు ప్రభా నెమ్మది కలిగి నిద్రపోనట్లుగా సహాయము చేసి వాళ్ళ కాలం నుంచి నీ యందు నీ కుమారుడు ఆనందించడానికి, నీలో ఫలించడానికి యోసేపు వలె ఫలించి సమూయేలు వలె నీ సన్నిధిలో ఎదిగినట్లుగా ఆశీర్వదించి అభివృద్ధి పరచమని క్రీస్తు వారి పేరుతో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో బాబుని ఉయ్యాల్లో వేస్తూ ఉంటున్నాము. ఓకే, చప్పట్లు కొట్టండి అందరూ. పాస్టర్ గారు బాలరాజు గారు, ఇసాక్ గారు పై వేదిక మీదకి రావాలి. అలాగే ఎమానియల్ గారు వేదిక మీదకి రావాలి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుదాం. దైవజనులు వీళ్ళ మీద కొద్దిగా దైవజనులు చేతులు చాపితే బ్లెస్సింగ్ చివరి ప్రార్థన చేద్దాం. మోకరించండి. దివ్య ఏం కాదు, దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, నీ ఘనమైన పాదాలకు స్తోత్రములు. మీ కృపా కనిక్రమల చేత నన్ను మమ్మల్ని ప్రేమించి నేటి వరకు మీరు క్షేమంగా కాపాడడానికి స్తోత్రాలు. శివయ్య గారిని మరియమ్మను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి నాయన కుమార్తెలలో మధ్యలో తండ్రి నాయన చివరిగా కుమారునిగా తండ్రి నానిని అనుగ్రహించారు, నీకు స్తోత్రాలు. నానిని తండ్రి దివ్యాన్ని మీరు జతపరిచిన నాటి నుండి మీ సంకల్ప ప్రకారము నేటి వరకు మీరు తోడై ఉండి వారిని సంతానవంతులుగా మీరు దీవించినందుకు నీకు స్తోత్రాలు. ఎంతో గొప్ప దేవుడో నాయన, నమ్మదగిన దేవుడవు నీవే నాయన. బిడ్డలను అనుగ్రహించేటువంటి దేవుడవు. తల్లి గర్భంలో రూపించుట ఎవరికి సాధ్యము నాయన, అది నీకే సాధ్యము ప్రభువా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగిన మా ప్రభువా, మీరు ఇచ్చిన బిడ్డల కొరకే నీకు స్తోత్రాలు. నానిని దివ్యాను అలాగే నాని యొక్క తండ్రి శివయ్యను మరియమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీ కృప చేత నాయన నీ కొరకు నీకు మహిమ కొరకు జీవించినట్లు సహాయం చేయండి నాయన.
తండ్రి నీకు విరుద్ధమైనటువంటి ప్రతి స్వభావాల నుంచి యేసు నామములో విడుదల కలగ చేయండి ప్రభువా. నీ చిత్తమునకు లోబడినట్లు సహాయం చేయండి. నీకు మహిమకరంగా జీవించినట్లు సహాయం చేయండి. ఈ లోకములో పరలోక సంబంధమైనటువంటి బహుమానం కొరకు నైనా ఈ భూమి మీద పరిచర్య చేసి ఆత్మలను సంపాదించుకుంటేనే నైనా పర సంబంధమైనటువంటి బహుమానం ఉందనైనా ఆ విషయాన్ని గ్రహించినట్లు సహాయం చేయండి తండ్రి. ఈ కుటుంబము నైనా తండ్రి ఆత్మ సంబంధముగా ఆత్మల విషయమే భారము కలిగి జీవించినట్లు జీవించండి. నీకు మహిమకరంగా జీవించుటకు కృపదయ చేసి నైనా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. చేరుకుని వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నాయన మా మధ్యలో ఉన్నటువంటి దైవజనులను బట్టి నీకే స్తోత్రాలు. వారి సంఘాలను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రతి వారు నీ రాజ్యము కొరకు సిద్ధపరచబడి అనేకులను సిద్ధపరచున్నట్లు మీ రాజ్యము కొరకు సిద్ధపరచబడినట్లు కృపదయ చేసి మహిమ పొందుతారని నమ్ముచూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముఖ్యముగా తండ్రి నాయన ఈ కుటుంబాన్ని మీరు దీవించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రిని యొక్క దయ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, నిత్య సహవాసము కూడి ఉన్నటువంటి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి ప్రత్యేకంగా నాని యొక్క కుటుంబాన్ని దేవుడు ప్రేమించినటువంటి స్వాస్యమైన కుమారునికి సదాకాలము తోడయుండి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. అపవాది క్రియంతన శిలువ రక్తమే జయం. స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.